ఈ వీడియోలో ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నాం. జనరల్గా ఈ ఫ్యామిలీ వీక్ అయినప్పుడు కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళకి సంబంధించిన టాప్ 5 పెడతారు, దాని మీద డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, జోకులు, క్వశ్చన్లు, సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఈసారి కొన్ని ఇష్యూలు కూడా ఉన్నాయి. ఈ వారం అసలు ఏమీ లేదు, నాగార్జున గారు అడగడానికి ఏమీ లేదు, జస్ట్ ఈ టాప్ 5 పెట్టుకుని వెళ్ళిపోవటం అనుకున్నాం. కానీ ఒక 2 ఇష్యూలు జరిగినాయి, 2 ఒకటేసారి జరిగినాయి. అది చివరి రోజు, ఫ్యామిలీ వీక్లో చివరి రోజు జరిగినాయి. అదేంటి అంటే తనుజ వర్సెస్ దివ్య బిగ్ ఫైట్. చాలా పెద్ద ఫైట్ నడిచింది, ఇద్దరు చాలా మాట్లాడుకున్నారు. సో దాని మీద నాగార్జున గారు ఏం చెప్తారు, ఎవరిని తప్పంటారు, ఎవరికి క్లీన్ చిట్ ఇస్తారు, ఎవరిని తప్పడతారు, ఇదొకటి. 2 కెప్టెన్సీ టాస్క్. సో నిన్న లైవ్లో కెప్టెన్సీ టాస్క్ అయింది, ఈరోజు మనం అది ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది, మీరు చూసుంటారు. అందులో అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. సో దాని మీద అదేంటని చెప్తాను. దాని మీద ఇప్పుడు నాగార్జున గారి స్టాండ్ ఏంటి, నాగార్జున గారు తప్పడతారా లేదా అది. దాని తర్వాత ఈ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి టాప్ 5 పెట్టారు. సో ఎవరు టాప్ 5లో ఎవరిని పెట్టారు అన్నది కొంతమంది కొన్ని షాకులు కూడా ఇచ్చారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి, మీ అమృతమైన హస్తాలతో వీడియో లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా కొడితే 4,500 మంది ఇందాక మనం ఎలిమినేషన్ అప్డేట్ వీడియో పెడితే లైక్లు కొట్టారు, థ్యాంక్ యూ. బట్ అందులో కేవలం 200 మంది 250 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దానికి ముందు 2 అన్సీన్ వీడియోలు బ్యాక్ టు బ్యాక్ నైట్ అంతా పడుకోకుండా 4 గంటల ఫుటేజ్ చూసుకుంటా 2 వీడియోలు చేస్తే దానికి కూడా ఒక 100 మందో 50 మందో 2 వీడియోలకి ఇచ్చారు, ఒక 50, 100, అది కూడా 45,000 వెళ్ళి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ యాక్టివిటీయే, ఐ కెన్ అండర్స్టాండ్. యాజ్ అ యూజర్గా నేను కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను, బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ చేయండి అని చెప్పి. సో నాకు ఇప్పుడు ఆ పెయిన్ అర్థమైంది. ఎందుకు ఆ ఫిల్మ్ ఇమోజీనో ఏదో ఉంటుంది, పాప వాళ్ళు కొత్త వీడియోలు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా ఉంటారు. నేను కూడా అట్లా ఏదైనా ట్రై చేయలేమో, ఎమోజీస్ ఏమైనా పెట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మనం మేజర్గా పార్ట్ 1 ఆఫ్ ద అన్సీన్లో మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుంది ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ కోసమే. అక్కడ మనకి కరెక్ట్గా ఏదైతే ఫుటేజ్ ఉందో అది తీసేయారని చెప్పి. సో చిన్న ఓవర్వ్యూ చెప్పేసి దాని మీద వెళ్ళిపోదాం. సో అక్కడ ఏమవుతుందంటే సుమనన్న పెట్టుకుంటూ వస్తాడు. ఆ ప్లాంక్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఆ పెట్టే ఇది ఒక హోల్స్ మ్యాచ్ అవటమే కాదు, ఆ రింగ్స్ మ్యాచ్ అవటమే కాదు, మ్యాచ్ అవటంతో పాటు సరైన సైడ్ కూడా ఉండాలి. సరైన సైడ్ తిప్పి పెడితేనే అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, తిప్పి పట్టకపోతే అది కరెక్ట్గా ఫిట్ అవ్వట్లా. సో సుమనన్న అక్కడ నుంచొని పెడతా ఉన్నాడు. మనకి లైవ్ టాస్క్తో వాళ్ళు అంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్తో మనకు అర్థమైంది ఏంటంటే తనుజ గారు ఏమంటారంటే, నేను అది ఫిట్ అవ్వట్లేదు, మీకు ఫోర్స్ సరిపోవట్లేదు పెట్టడానికి, సో వెళ్ళి ఎక్కి నుంచోమన్నాను, సో దట్ అది ఫోర్స్ దిగిద్దేమో అని. వీళ్ళేమంటారంటే, లేదు మీరు ఎక్కేమన్నారంటే అయిపోయిందని చెప్పి మేము ఎక్కేసాము అని చెప్పి వీళ్ళు అంటారు. సరే మనకి అది ఫుటేజ్ చూస్తేనే అర్థమవుతుంది సంచాలకుగా తనుజ ఫెయిల్ అయ్యారా ఏంటి, ఎవరిది ప్రాబ్లం ఏంటి అని చెప్పి. తీరా ఇప్పుడు మనకి ప్రోమో ప్రకారం చూసుకుంటే మాత్రం ఎక్కే అంటే ఎలా ఉంది అంటే, ప్రోమో ప్రకారం చెప్తున్నా, మేబీ ఎపిసోడ్లో మళ్ళీ రివర్స్ ఉండొచ్చేమో కానీ తెలియదు, అది ఎపిసోడ్ చూసాక కరెక్ట్ జడ్జిమెంట్, దాని మీద కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఎక్కే అంటే విన్నింగ్ అయిపోయినట్టు ఎక్కే అన్నట్టు అనిపించింది, అయిపోయింది నీ టాస్క్ ఎక్కే అన్నట్టు అనిపించింది. అసలు ఇవిడికి సంబంధం లేదు, ఎక్కే అని చెప్పాల్సిన నెసిటీ లేదు, అది కరెక్ట్గా పెట్టి ఎక్కాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్ది. అది ఫిట్ అవుతుందో ఫిట్ అవ్వట్లేదా అది గేమ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డిసిషన్ తీసుకో, తర్వాత సంచలకి తన డిసిషన్ తీసుకుంటారు. ఆయన టాస్క్ మధ్యలో వచ్చి ఆవిడ చెక్ చేయలేరు కదా, ఈవిడ ఎందుకో మరి ఇన్వాల్వ్ అయ్యారు, నాకు అర్థం కాలేదు. సో చూద్దాం, అది మన ఎపిసోడ్ చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనకున్న డౌట్లో చూస్తూ ఉంటే డౌట్ కొంచెం సంచాలకి కొంచెం అక్కడ తడబడ్డారు అన్న విధంగానే అనిపిస్తుంది, చూద్దాం. బట్ ఇక్కడ ఇంకో సైడ్ చూసుకుంటే, రీతు సైడ్ నుంచి చూసుకుంటే రీతు పర్ఫెక్ట్గా పెట్టింది. సో రీతు పర్ఫెక్ట్గా పెట్టింది, ఈయన పర్ఫెక్ట్గా పెట్టలేదు. ఇప్పుడు సంచాలకేమో తన ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంచెం సిచ్యువేషన్ డిఫికల్టీ. మరి దీన్ని నాగార్జున గారు ఎలా అడ్రస్ చేశారు అంటే, నాగార్జున గారు దీన్ని ఎలా అడ్రస్ చేశారంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు ఇన్ఫర్మేషను. సంచాలక్ డెసిషనే ఫైనల్ అని చెప్పి రీతుకి అంటే ఆ టాస్క్ నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి చూశారు. ఇంకా ఫ్రైడే ఏం జరిగిందని లేదు, కేవలం కెప్టెన్సీ టాస్క్ తర్వాత మ్యాటర్లో గెలిపారంట. ఇంకా వాళ్ళ దగ్గర అంత టైం కూడా లేదు యాక్చువల్గా, ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి. జనరల్గా కెప్టెన్సీ టాస్క్ దీని గురించి చూసేసి, లేదంటే ఫ్రైడే కొంచెం 5 నిమిషాలు చూసేసి వెళ్ళిపోవాలి. బట్ 2 ఇష్యూలు జరిగినాయి కదా. సో ఫస్ట్ రీతుని అప్రిషియేట్ చేసి కెప్టెన్సీ సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ముగిచ్చేశారంట. దీని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేయలేదంట. సో మరి అయితే ప్రోమోలో చూసింది మనం రాంగ్గా, ఏమైనా అక్కడ నిజంగానే వేరేగా ఉంది ఎపిసోడ్లో అన్నది మన ఆ టాస్క్ మొత్తం చూసాక, అందుకని దీని మీద అంత జడ్జిమెంట్ పాస్ చేయట్లేదు ప్రజెంట్. ఆ ప్రోమో దాని ప్రకారం పాస్ చేయట్లేదు. ఆ ప్రోమో అనాలిసిస్ కూడా ఏంటంటే మనం దానికన్నా పెద్ద వీడియోనే చేసుకున్నాం మిడ్ నైట్ టాక్స్. మళ్ళీ ఆ 2 నిమిషాల వీడియో మీద నేనేం వీడియో చేస్తానని చెప్పి కూడా చేయాల. ఇది నా కవరింగ్ స్టోరీ, నేను మీదనే పడుకున్నా, అది వేరే విషయం, అసలు పడుకోలేదు కాబట్టి. సో ఇది ఫస్ట్ పాయింట్ నాగార్జున గారు అడ్రస్ చేసేది. సెకండ్ పాయింట్, ప్రేక్షకులందరూ 1కి 2, 2కి 4, 4కి 8 కళ్ళు చేసుకొని చూసిన విషయం ఏంటయ్యా అంటే, దివ్య వర్సెస్ తనుజ ఫైట్లో నాగార్జున గారి స్టాండ్ ఏంటి, దివ్య సైడా తనుజ సైడా, ఎవరి సైడ్ నుంచి ఉన్నారు ఏంటి అని చెప్పి. ఇలాంటి దాంట్లో నేను లోక జ్ఞానం లేని చిన్నపిల్లని నేను నేర్చుకోవాల్సింది ఏంట్రా అంటే,
ఇలాంటి దాంట్లో ఏం చేయాలంటే సేఫ్గా ఇగో ఇద్దరిది తప్పు ఉంది, 50% ఏళ్ళది 50% ఏళ్ళది అని చెప్పడం. అదే నాకు లోక జ్ఞానం లేదు కాబట్టి నేనేదో లెక్కలేసుకుంటే దానికి ఎవరో కింద ఫార్ములా అడిగారు, ఎట్లా చెప్పావు నువ్వు 80% ఏళ్ళు తప్పు 20% ఏళ్ళు తప్పు అని. ఐ వాంట్ టు నో, నాకు ఫార్ములా కావాలి అని చెప్పి. ఏం చేస్తావు, నేను కూడా నాగార్జున గారు చెప్పాల్సి, నాగార్జున గారు కొద్దిగా సేఫ్గా ఆడి ఇద్దరిది తప్పే అన్న విధంగా చెప్పారంట. మీరు వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు తప్పే అని చెప్పి అక్కడ హౌస్లో ఉన్న ఆడియన్స్ని అడిగారంట, సారీ స్టేజ్ మీద దగ్గర ఉన్న ఆడియన్స్ని అడిగితే తనుజ గారు కరెక్ట్, దివ్య రాంగ్ అన్నట్టు చెప్పారంట. సరే అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న లోపల ఉన్న కంటెస్టెంట్స్ని అడిగారంట. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ప్లే చేయలేదని. వీడియో ఎందుకు చేయలేదు అర్థం కాలేదు, వీడియో ప్లే చేయాలి కదా అంటే ఒక పాయింట్ ఉంది నేను చెప్పలేదు. అదేంటంటే మరి ఏమో ఎందుకు లేదని చెప్పి చెప్పలేదు. అదేంటంటే ఆల్మోస్ట్ బాగా మీదకి వెళ్ళిపోతారు దివ్య తనుజ మీదకి. అప్పటికే నేను దివ్యదే తప్పు అని చెప్పాను కాబట్టి మళ్ళీ ఇది కొంచెం ఎక్కువగా చేసినట్టుంటుంది అని చెప్పి చెప్పలేదు. దివ్య తనుజ మీదకి వెళ్ళిపోతే అక్కడ డెమోను రీతో ఆపి తీసుకెళ్తారు. సో అది 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 కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది ఆ మూమెంట్. దాన్ని ఏమో నాగార్జున గారు మాట్లాడతారేమో, ఆ వీడియో వేసి అని చెప్తారేమో అనుకున్నా, బట్ ఏం చెప్పలేదంట. సో హౌస్ మేట్స్ని అడిగితే భరణి గారు తనుజది తప్పు దివ్యాది రైటు అన్నట్టు చెప్పారంట. ఆ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్లో డెమాన్ కూడా దివ్యానే కరెక్ట్ తనుజనే రాంగ్ అని అంట. సో ఇక్కడ లైవ్లో తనుజని తప్పు పడుతూ ఉంటాడు ఆయన. అరే ఏంట్రా ఇది అని చెప్పి తను నన్ను సీరియల్ యాక్టర్ అంది, అదంది ఇదంది, అదన్నప్పుడు నేను అనకుండా ఎలా ఉంటాను అన్న విధంగా ఆవిడ చెప్తూ ఉంటారు. సరే అది నీకే బ్యాడ్ అవుతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు అనమాట. సో తనకు అర్థమైంది ఏంటంటే తనుజది తప్పని. మరి ఏమైంది అంటే కాసేపు ఆగిన తర్వాత లేదు తనుజని రైట్ అన్నాడంట. ఇది నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు అన్నాడు ఏంటి అని చెప్పి. ఇది నాకు ఇంకా వచ్చిన ఇన్ఫర్మేషన్లో చెప్తున్నా. సో ఇమాన్యుయల్ అయితే ఇమాన్యుయల్ తనుజ కరెక్ట్ అన్నాడంట. సో మరి వీడియో వేసారా వేయలేదా వీళ్ళందరికీ అంత గుర్తుందా, అక్కడే ఉన్నారులేండి అందరూ, అది వేరే విషయం. కానీ ఆ మాటల్లో ఎక్కువ మాటలు మరి నేను చెప్పింది ఏంటంటే ఎక్కువ మాటలు దివ్యానే లూజ్ అయ్యారు. ప్లాన్ కరెక్టే, తను ఉండాలనుకున్నారు. సో తనుజని టార్గెట్గా చేసుకుని ఆ గేమ్ ఆడటం అనేది రైటే. ఓట్స్ ఎక్కువ ఇవి లూజ్ అయ్యారని చెప్పాను నేను. సో దాంతో ఇమాన్యుయల్ కరెక్ట్ అని నాగార్జున గారు ఇద్దరిని తిట్టారు, ఇద్దరికి క్లాస్ పడింది. సో ఇది నాట్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు, దీన్ని అసలు మీరేంటి ఇలా మాట్లాడుకోవటం ఇలా అరుచుకోవటం ఏంటని చెప్పి. సో దానికోసం ఇద్దరికి క్లాస్ పీకారు అన్నదే పాయింట్. సో ఒకళ్ళని తప్పుబట్టి ఒకళ్ళని రైట్ అని చెప్పి అలా ఏం చేయలేదంట. 50-50 సేఫ్ ప్లే ఆడారు అని అర్థమైంది నాకు. ఐ హోప్ కొంచెం రాంగ్ కొంచెం గట్టిగా, అంటే మరి ప్రోమోలో మాత్రం ఎలివేషన్ వేసి గట్టిగా వేస్తారు. ఎపిసోడ్ చూసాక మనకు కూడా దీని మీద క్లారిటీ వస్తుంది ఎగ్జాక్ట్గా ఎలా చేశారు ఏంటని. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక టాపిక్ ఉంది. అదేంటి అంటే దీని కంటిన్యూషన్ టాపిక్ ఏం చేశారంటే ఆయింట్మెంట్ టాపిక్తో సెంటిమెంట్ రగిలించారు అని. సో ఆయింట్మెంట్ టాపిక్ ఏదైతే భరణి అన్న తనుజకి ఆయింట్మెంట్ రాస్తున్నారో అక్కడ కొంచెం ఇసుక్కుంటుందో దాని గురించి మాట్లాడారంట. సో దివ్యాకి దీని మీద గట్టిగా ఫైర్ అయ్యి కొద్దిగా క్లాస్ స్పీకర్ అంట. అంత పసిగా ఎందుకు ఉండడం ఏంటి ఎందుకు అని చెప్పి. సో దాని మీద అంత పసినెస్ అవసరం లేదు, ఆయన చూసుకోవాలి, ఆయనకు కూడా ఉంటుంది కదా, అది ఆయన ఇష్టం కదా అన్నట్టు దివ్యాకి ఇంకొంచెం క్లాస్ స్పీకర్ అంట. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి విషయాల మీద దివ్యాకి ఇంకొంచెం క్లాస్ స్పీకాలి అని చెప్పి. బట్ దివ్య ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అవబోతున్నారు కాబట్టి అంత స్ట్రెస్ చేయాలి. ఈవెన్ సంచాలక టాస్క్లో కూడా మేజర్గా దివ్య, కళ్యాణ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఈ ఫైట్లో కూడా దివ్యాని ఇన్వాల్వ్ అయ్యింది. సో ఎందుకులే అని చెప్పి అదే ఆవిడ ఉండుంటే కనుక ఇంకో విధంగా దీన్ని డీల్ చేసేవాళ్ళేమో సాటర్డే ఎపిసోడ్లో. మరి అప్పటికి వెళ్ళిపోదాం, తీసేద్దాం, ఎలిమినేషన్ ప్లాన్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ నడిపించలేదేమో అని నాకు అనిపించింది. లేదా దీని మీద ఇంకొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్లు చేసి ఉండొచ్చు. సో ఈ 3 టాపిక్లు టచ్ చేశారు. ఈ 3 టాపిక్ల మీద ఫస్ట్ ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు దీని మీద డిస్కషన్ నడిచింది. ఇంకొక 10 నిమిషాలేమో అదే ఫస్ట్ జరిగిన కెప్టెన్స్ టాస్క్ ఒక 5 నిమిషాలు. సో దాని తర్వాత ఇంకా అరగంట మిగిలింది. ఇంకా గంట మిగిలింది. ఆ గంటలో ఏం చేశారంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ టాప్ 5 పెట్టారు. వాళ్ళకున్న అనుభవాలు వాళ్ళ స్పీచ్లు షేర్ చేసుకుంటా పెట్టారు. ఇందులో నాగార్జున ఏంటంటే ఫస్ట్ ఆడియోస్ ప్లే చేస్తూ ఉంటారు. వీళ్ళు గుర్తుపట్టాలి, ఎవరిని గుర్తుపెడితే వాళ్ళ ఫ్యామిలీ వస్తారని. గుర్తుపట్టకపోతే రారా భయ్యా అంటే అలా ఏ ఉండదు, ఎట్లాగైనా వస్తారు ఎండ్ ఆఫ్ ద డే, రాకుండా ఉండరు. కానీ ఊరికినే మనకు కొంచెం టైం పాస్, చుమ్మా మనకు ఏంటంటే కొంచెం ఏదో చెయ్యాలి అని చెప్పి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటివి నాకు నచ్చవు కూడా, ఎందుకు అవసరం లేదు. ఇది ఇప్పుడు గుర్తుపట్టకుండా కేసులు కూడా ఉంటాయి. గుర్తుపట్టకపోతే పంపించకుండా ఉండలేరు కదా, పంపిస్తారు కదా. మరి ఆ దానికి ఎందుకు ఒక కనీసం టైం వేస్ట్ చేయడం, దాని బదులు మంచిగా ఒక యాడ్లు వేసుకుంటే రెవెన్యూ వస్తుంది కదా. లేదంటే ఎవరికైనా ఇష్యూ అడ్రస్ చేయొచ్చు కదా, దేని మీద సరే. నామినేషన్స్లో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అడ్రస్ చేయొచ్చు కదా ఎవరండి. సో ఫస్ట్ భరణి వాళ్ళ మదర్ వస్తారు. వీళ్ళు గెస్ట్ చేయకపోతే క్యాన్సిల్ అంటే లేదు వీళ్ళందరూ బతిలాడితే మళ్ళీ రామంటారంట. సో ఇక్కడ ఎవరు వచ్చారంటే భరణి అన్న కోసం, భరణి వాళ్ళ ఫ్యామిలీ నుంచి భరణి వాళ్ళ మదర్ ప్లస్ నాగబాబు గారు వచ్చారంట. సో చిరంజీవి వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు. సో చాలామంది ఫస్ట్ భరణి అన్న వస్తున్నాడు అంటే నాగబాబు గారు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నాగబాబు భరణి అన్న బాగా క్లోజు, వాళ్ళిద్దరు ఫొటోస్ ఉన్నాయి, అయ్యి అన్నారు. సో చివరికి ఆయన క్లోజ్ కాబట్టి మరి ఆయన బంధం నిలబెట్టుకోవాలి కాబట్టి ఆయన బాండ్ కూడా ఆయన నిలబెట్టుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పి నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చారంట. చాలా ఇంప్రూవ్ చేసుకున్నావు ఏంటి, ఏదైతే రీఎంట్రీ ఇచ్చావో దాని తర్వాత మాత్రం అదరగొడుతున్నావు, ఫైర్ ఉంది అన్న విధంగా భరణి అన్న కొద్దిగా మోటివేట్ చేశారంట.
నెక్స్ట్ బర్నీ అన్నోళ్ళ కోసం టాప్ 5 ఏం పెట్టారు అంటే ఇది కొద్దిగా షాకింగ్. బర్నీ అని ఇప్పుడు మా లాస్ట్ సీజన్ ఏం చేశారు, ఏ కంటెస్టెంట్ అయితే ఉన్నారో ఆ కంటెస్టెంట్ తీసేసి మిగతా టాప్ 5 పెట్టమన్నారు. అప్పుడు ఇంకొక ఎక్స్ట్రా 6 అవుతున్నట్టు, 5 కాదు 6 పెడుతున్నట్టు, ఉన్నదే 9 మంది, అందులో 6 మళ్ళీ నెక్స్ట్ టైం ఒకళ్ళు వెళ్ళిపోతారు అంటే 6 ప్లస్ 1 వెళ్ళిపోతే ఇంక మిగిలేదు 2. సో నెక్స్ట్ వెళ్ళి 2 కూడా వాళ్ళకి అర్థమైపోయింది హౌస్మేట్స్కి, అందుకోసం చెప్పి అట్లా వద్దు 5 ఇంక్లూడింగ్ చేసి పెట్టమన్నారంట. సో బర్నీ అన్నని వాళ్ళు ఫస్ట్లో పెట్టారు. సెకండ్ తనుజాని పెట్టారు, ఇది కూడా ఎక్స్పెక్టెడ్, బర్నీ అన్న కొద్దిగా క్లోజ్గా ఉంటారు కాబట్టి. థర్డ్ అంటే క్లోజ్గా అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుంటారు. థర్డ్ ఇమాన్యుయల్ పెట్టారు. ఫోర్త్ సుమన్ శెట్టి అన్నని పెట్టారు, ఎందుకంటే బర్నీ అన్నకి సుమన్ శెట్టి అన్న క్లోజ్ కాబట్టి. ఫిఫ్త్ ఇది షాక్, అది దా సర్ప్రైజ్ లాగా, ఎందుకంటే ఇక్కడ సంజన గారిని పెట్టారు. సో నాగబాబు గారు కళ్యాణ్కి షాక్ ఇచ్చారు. కళ్యాణ్ ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాల. అంటే సంజన గారు, సుమన్ శెట్టి అన్న వీళ్ళందరికన్నా కూడా అట్లీస్ట్ కళ్యాణ్ ఆడలేదా, లేదంటే కళ్యాణ్ ఏదైనా డౌన్ చేయాలని ఏదైనా ప్లే చేశారా, స్ట్రాటజీ లాంటిది ఏదైనా ప్లే చేశారా, ఎందుకు పెట్టలేదు కళ్యాణ్ని? ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగా, నాకు అర్థం కావట్లా. సో ఇది మాత్రం షాకే. అండ్ ఫస్ట్ది పైగా కళ్యాణ్ అయితే కళ్యాణ్ కొంచెం డేలా పడే అవకాశం కూడా ఉంది, ఇది నేను లేను అని చెప్పి. సో ఇది కొంచెం బూస్టింగ్ ఏమో సుమనన్నకి, నెక్స్ట్ సంజన గారికి కొద్దిగా బూస్టింగ్, ఓకే మనం ఉన్నాము అని చెప్పి. దీంతో మొత్తం లెక్కలు మారిపోతాయి, అందరు లెక్కేసుకుంటారు ఎవరు ఎన్నిసార్లు టాప్ 5లోకి వచ్చారని, ఎవరు ఎన్నిసార్లు టాప్ 3లోకి వచ్చారని, ఎవరు ఎన్నిసార్లు టాప్ 2లో ఉన్నారు, ఎవరు ఎన్నిసార్లు టాప్ 1లో ఉన్నారు, ఎన్ని లెక్కలు వేసుకొని వాళ్ళకి కొంచెం గేమ్లో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. మళ్ళీ వాళ్ళని టచ్ చేయాలన్నా మిగతా వాళ్ళు భయపడే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అసలు ఎలా టాప్ 5 పెడితే ఒకలా ఉంటుంది, పెట్టకుండా ఉన్నా కూడా ఒకలా ఉంటుంది, పెట్టకపోతే అసలు క్యాన్సిల్ చేసేది ఉంటే ఎలా ఉండేదో. మీ ఒపీనియన్ ఏంటి? అసలు క్యాన్సిల్ చేస్తే టాప్ 5 అనేది పెట్టకుండా ఉంటే మీరేమంటారు? పెడితే మనకి ఆనందం, కానీ వాళ్ళకి ఇంకేముంది రండి, ఇన్ని లీక్స్ మధ్యలో ఇది ఇంకేముంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కోసం ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదరు, నెక్స్ట్ అవినాష్. నేను నిన్న మొన్న చెప్పాను అవినాష్ వస్తాడు అని చెప్పి, అవినాష్ వచ్చాడంట. సో అవినాష్ కొద్దిగా జోకులు వేసాడంట అందరి మీద. సో మరి దివ్య మీద ఏదో వేసారు, మరి అంతవరకు ఏదో తెలియదు, కానీ ఏంటి అంటే ఎత్తుకోవాలా దాని గురించి ఎత్తుకోవడం కోసం ఏదో వేసారంట. ఇది పడుతుంది 2-3 చోట్ల ఈ డైలాగ్ నాకు తెలిసి, అవినాష్ అన్నది పడుతుంది. నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారి దగ్గర నుంచి పడినా కూడా ఆశ్చర్యపోవసం లేదు ఇలాంటి డైలాగులు ఏమైనా అంటే, ఎత్తుకోమంటావా ఏంటి అన్న డైలాగ్, ఎందుకంటే అది కొంచెం ఫేమస్ అయింది కాబట్టి ఇది కొంచెం కొడతారు ఎక్కడో చోట. సరే ఇక్కడ ఏంటంటే తనుజా అవినాష్ వాళ్ళు ఒకటే కమ్యూనిటీలో ఉంటారంట. సో అదేదో చెప్పాడంట దానికోసం ఇన్ఫర్మేషన్ ఏదో. బట్ ఇమాన్యుయల్ని టాప్ 1లో పెట్టారంట వీళ్ళు, ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో తనుజాని పెట్టారంట. ఇంకా వీళ్ళు కళ్యాణ్ని పెడతారేమో అనుకున్నా, ఎందుకంటే కళ్యాణ్కి ఇమాన్యుయల్ కూడా మంచి బాండే ఉంది. కానీ కంపారిటివ్గా వీళ్ళందరూ జాతిరత్నాలు ఇవన్నీ షో చేశారు కాబట్టి వాళ్ళకి బయట బాండ్ ఉంటుంది ఎవరితో, తనుజ గారితో. సో తనుజ గారు అలా బయట బాండ్ ఉంది కాబట్టి పెట్టారంటే లేదులేండి, లోపల అదే మన అందరి మధ్యలో టాక్ ఉంది కాబట్టి తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు టాప్ 3లో ఉంటారని టాక్ ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురిని పెట్టడం సర్వసాధారణం. ఇంకా తనుజకి ఏదో చెప్పారంటే ఇక్కడ చూడు తనుజ, మిగతా వాళ్ళు తొక్కడానికి రెడీ ఉంటారు చూసుకొని సెకండ్లో పెట్టిన తర్వాత కొంతమందిని తొక్కడానికి రెడీ ఉంటారు చూసుకో అనేదో హింట్ ఇచ్చారంట ఆయన స్పెషల్గా. అలాగే ఇమాన్యుయల్కి కూడా నామినేషన్స్లోకి రావాలి, నామినేషన్స్ కోసం భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని గెలాలంటే కొన్ని ఓడిపోవాలి, ఇలాంటివన్నీ 4 మంచి మాటలు చెప్పి మోటివేట్ చేశారు. నామినేషన్స్ భయపడాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పారంట. లెట్స్ సీ మరి ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కళ్యాణ్ పెట్టారు, ఫోర్త్ ప్లేస్లో డెమోని పెట్టారు, ఫిఫ్త్ ప్లేస్లో రీతిని పెట్టారు. రీతికి వీళ్ళకి కూడా మంచి బాండింగే ఉంది ఈ కుక్ విత్ జాతిరత్నాల్లో వీళ్ళు చేశారు. సో ఇందులో సీనియర్స్ అయినా సంజన గారిని కానీ సుమన్ శెట్టిని కానీ వీళ్ళు ఇంక్లూడ్ చేయాల. ఇంకెవరున్నారు వీళ్ళిద్దరు కాకుండా? ఇంకొకరు దివ్య ఉన్నారు, ఇంకెవరున్నారు నేను మిస్ అవుతుంది, బర్నీ అన్న. సో బర్నీ అన్నని కూడా వీళ్ళు పెట్టాల. సో వీళ్ళందరినీ టచ్ చేయలేదు. సో సీనియర్స్ ముగ్గురిని టచ్ చేయలేదు, దివ్యాని టచ్ చేయలేదు. సో దివ్య అలాగే ఎలిమినేట్ అయిపోతున్నారు. సో మొత్తం అందరినీ యంగ్స్టర్స్ని దించారు. మ్యాక్సిమం నా మనసు కూడా ఇలాంటిదే జరిగిద్ది, ఇలాంటిది ఏదో అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇలాంటి టాప్ ఏ ఉంటుందేమో చెప్పలేము. ఆ టైంకి వచ్చి టికెట్ ఫినాల్ గెలిచేదాన్ని బట్టి ఇది ఉంటుంది, ఇంకా ఇది డిపెండెంట్ ఉంటుంది. దాని తర్వాత ఓకే మధ్యలో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సారీ, ఇమాన్యుయల్ ఫ్యామిలీ కన్నా ముందు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఎవరంటే వాళ్ళ డాడీ ప్లస్ బ్రదర్ వచ్చారంట. సో వీళ్ళు ఎవరు సెలబ్రిటీని తీసుకురాలేదు, కామనర్ కాబట్టి మేము కామనర్స్ కానీ ఇలాగే వస్తాము అని చెప్పారంట. ఎవరు సెలబ్రిటీ వద్దని చెప్పారంట. సెలబ్రిటీస్ వీళ్ళు అడిగితే రెడీగా ఉన్నారు. ఈవెన్ కొన్నిసార్లు తెలుసా మనకి సెలబ్రిటీ ఎవరు లేరు అని చెప్తే ఛానల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కూడా, ఏదో వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని అడగటం, వీళ్ళ కోసం మీరు వస్తారని చెప్పి వాళ్ళని అడగటం, ఇలాంటి స్టెప్ తీసుకుంటారు. కానీ వీళ్ళు వద్దు మేమే వస్తాం కామనర్ అని చెప్పి మంచి డెసిషనే వచ్చి ఇక్కడ వీళ్ళ డాడీ చాలా బాగా మాట్లాడారంట కళ్యాణ్ కోసం. సో గెలుపు అన్నది ఎలా ఉండాలి అంటే మన గెలుపు ఇన్స్పిరేషనల్గా ఉండాలి. మన గెలుపు ఎప్పుడైనా సరే ఒకళ్ళు తొక్కి రాకూడదు, మనంతటా మనం ఒక కొత్త దారి నిర్మించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పిరేషనల్గా బాగుండాలి అన్న విధంగా చెప్పారంట. సో జెన్యున్గా ఆడి విన్ అవ్వాలి తప్పితే వేరే వాళ్ళని తొక్కుకుంటా విన్ అవ్వకూడదు, వాళ్ళ మీద ఎక్కుకుంటా విన్ అవ్వకూడదు. అంటే క్లాప్స్ ఆడియన్స్ దగ్గర నుంచి మా ఫుల్ క్లాప్స్ పడ్డాయంట.
ఆ విధంగా ఆయన ఏవో మాటలు చెప్పారంట ఆయన తెలిసినవి. సో అలాగే కళ్యాణ్ కొద్దిగా మోటివేట్ చేశారు, చాలా మంచిగా మాట్లాడారని తెలిసింది. దానిలో వీళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటి అంటే ఆబ్వియస్గా కళ్యాణ్ ఫస్ట్ పెట్టారు, సెకండ్ ఇమ్మాన్యుయల్ పెట్టారు, సో థర్డ్ తనుజని పెట్టారు. సో మనం జనాల మధ్యలో ఉన్న టాక్ ఏదైతుందో అక్కడ తీసుకెళ్ళి ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ రీతుని పెట్టారు, ఫిఫ్త్ డిమాండ్ పెట్టారు. సో వీళ్ళు కూడా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టచ్ చేయాలి. నాగబాబు అన్నారు బర్నీ బాబు గారు. బర్నీ బాబు ఏంద్రా ఎట్టాగా ఉంటుంది, సగం సగం నిద్రపోతాయి. బర్నీ అన్నది కానీ, సంజన గారిని కానీ, సుమన్ శెట్టి అన్నది కానీ వీళ్ళని టచ్ చేయాలి. సో ఆబ్వియస్గా దివ్యాన్ని కూడా టచ్ చేయలేదు. వీళ్ళు ముగ్గురిని టాప్ 5లో పెట్టారు. సో వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, 2 విషయాలు ఇది స్కిప్ చేశారు. ఏంటి అంటే సేవింగ్ అన్సేవింగ్. మనకు లాస్ట్ టైం కూడా లెవర్ లాగాలి, అది చేయాలి ఇది చేయాలన్నారు కదా, ఇక్కడ కూడా ఇది చేయాలంట. చేస్తే సేవ్ అయ్యారా అన్సేవ్ అయ్యారా ఆ పర్టికులర్ కంటెస్టెంట్ తెలుస్తారు. 6 నామినేషన్లు ఉన్నారు, వాళ్ళ 6కి సంబంధించి. సో ఇక్కడ కళ్యాణ్ని సేవ్ అయ్యడా లేదా అని చూస్తే సేవ్ అవ్వలేదంట. సో దానికి ముందు ఎవరు బర్నీ అన్నను కూడా సేవ్ అవ్వలేదు, కళ్యాణ్ సేవ్ అవ్వలేదు. నెక్స్ట్ అలాగే ఏవో ట్యాక్స్ కూడా ఉన్నాయంట. రెండో పాయింట్, హాసిని అని, హనీ అని, మహానటి అని, నెక్స్ట్ కట్టప్ అని, ఇలాంటివే ట్యాక్స్ ఉన్నాయంట. ఈ కొంతమంది సీరియస్గా ఇచ్చారు, కొంతమంది కామెడీగా ఇచ్చారంట. సో అవినాష్ ఏమో కట్టప్ ఇచ్చాడు తనుజాకి అని చెప్పి, అది కొంచెం కామెడీ వేలో ఇచ్చారని చెప్పి. హాసిని ఏదో ఇచ్చారంట రీతుకి, హనీ ఏదో ఇచ్చారంట తనుజాకి. ఇలా ఏవో కొన్ని ట్యాక్స్, మహానటి ట్యాగ్ ఏదో ఇచ్చారంట తనుజాకి. ఇలా వాళ్ళకి అక్కడ ఉన్న ట్యాక్స్ కొన్ని కామెడీగా కొన్ని సీరియస్గా ఇచ్చుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళది చెప్పాను. సో ఇమాన్యుయల్ వాళ్ళది ఇక్కడ వాళ్ళు పెట్టిన టాప్ 5 తర్వాత ఇమాన్యుయల్, తనుజ చెప్పాను కదా, కళ్యాణ్, డెమోను, రీతు వీళ్ళు కూడా సీనియర్స్ని పెట్టలేదు. ఇక్కడ ఇమాన్యుయల్ సేఫా అని చూస్తే ఇమాన్యుయల్ని సేవ్ చేశారంట. సో ఇక్కడ చాలామంది ఆలోచించేది ఏంటంటే ఇమాన్యుయల్కి టాప్ ఓటింగ్ జరిగి ఉంటుంది, నెంబర్ 1 ఓటింగ్ జరిగి ఉంటుంది, అందుకనే సేవ్ చేశారు అంటే, భయ్యా నాకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాను, అది మిమ్మల్ని డిమోటివేట్ చేసిద్దా మోటివేట్ చేసిద్దా ఐ డోంట్ నో, బట్ సెకండ్ ప్లేస్లోనే ఇమాన్యుయల్ ఉన్నాడు ఓటింగ్లో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కావాలంటే ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఎందుకు ఫస్ట్ సేవ్ చేశారంటే తనని మోటివేట్ చేయడానికి, తనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. బాబు నువ్వు మామూలుడి కాదు, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు నామినేషన్లోకి రా, నీకు నువ్వు రా, లేదంటే నువ్వు అస్సాం అయిపోతావు అని చెప్పి ఆ టాప్ 3లో కూడా ఉండవు అని చెప్పి తనకి ఇచ్చేయడానికి ఒక సింబాలిక్గా తను భయపడుతున్నాడు అని చెప్పి. ఎందుకంటే నేను జరిగిన కెప్టెన్సీ టాస్క్లో కూడా లైవ్లో క్లియర్గా భయపడుతున్నాడు బర్యానికి ఇవ్వడానికి. అమ్మో నాకు ఓట్ బ్యాంక్ లేదు, అమ్మో నేను నామినేషన్లో ఉన్నాను, అమ్మో నాకు తెలియదు అది అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఫస్ట్ సేవ్ చేసి ఒక ఇది ఇచ్చారు. ఇప్పుడు పైగా అందరూ టాప్ 5లో పెట్టారు, సేవ్ అయ్యాడు కాబట్టి కొంచెం ధైర్యంగా నామినేషన్లోకి వస్తాడు, ధైర్యంగా గేమ్ ఆడతాడు, ఎవరికి అగరెస్ట్గా ధైర్యంగా వెళ్తాడు అని చేసిన ఈ మ్యాటర్ అది. సో ఆ విధంగా ఇమాన్యుయల్ పెట్టారు, ఇమాన్యుయల్ సేవ్ చేశారు. దాని తర్వాత ఈరోజు లాస్ట్కి దివ్య వాళ్ళు వచ్చారు. సో ఈరోజు 4, రేపు 5. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఈ ఇష్యూ ప్లస్ 4 కంటెస్టెంట్లు, రేపు 5 కంటెస్టెంట్లు ప్లస్ ఎలిమినేషన్. అదే స్క్రిప్ట్, అదే ప్లాన్. స్క్రిప్ట్ అంటే ఇంకో స్క్రిప్ట్ కాదు. దివ్యకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చారు. సో వీళ్ళు కూడా ఎవరు సెలబ్రిటీని తెచ్చుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చారు. వీళ్ళు దివ్యకి ఏదో పెద్ద రాయుడు అని చెప్పి ట్యాగ్ వేసి కాసేపు జోకులు వేసుకొని కాసేపు సెటిల్ వేసారంట. అంటే అన్నింటిలో దూరి నేనే తీర్పియాలి, అన్ని సమస్యలు నేనే పరిష్కరించాలి అన్న విధంగా అన్నింటిలో దూరుతుంది అని చెప్పి. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొంచెం వెరైటీగా పెట్టారంట. ఎలా అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ పెట్టారంట, దివ్యాని పెట్టలేదంట. సెకండ్ వచ్చేప్పటికి తనుజని పెట్టారంట. సో తనుజకి దివ్యకి అంత ఫైర్ అయ్యి అంత గొడవ జరిగినా నిన్న జరిగింది, మనం ఆల్రెడీ టెలికాస్ట్ అయింది చూసాం. వీళ్ళు చూసొచ్చి కూడా తనుజని పెట్టారు. ఇంకొక ఏంటంటే పాప వీళ్ళు వెళ్ళి ఇది పెట్టేపాటికి వీళ్ళకి కూడా న్యూస్ తెలుసు. సో దివ్య లిస్ట్లో ఉంది, దివ్య ఎలిమినేట్ అయిపోతారని చెప్పి. థర్డ్ ప్లేస్లో వీళ్ళు కళ్యాణ్ పెట్టారు. నేను ఇంకా సెకండ్లో పెడతారేమో అనుకున్నా కళ్యాణ్ ఇమ్మాయిల్ అని చెప్పి, బట్ ఏంటో థర్డ్ ప్లేస్లో కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్లో వీళ్ళు సుమనాన్ని పెట్టారు. సో నైదర్ డెమాన్ నార్ రీతు వీళ్ళు టచ్ చేయలేదు. సో సుమనాన్ని పెట్టారు, లాస్ట్కి దివ్యాని పెట్టారు. సో ఇలా వీళ్ళు టాప్ 5 పెట్టారు. సో దివ్య లాస్ట్లో ఉంది, ఇంకొంచెం బాగా ఆడాలి, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది సరిపోదు అన్న విధంగా పెట్టారు. సో ఇది ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో మీరు చూసే అప్డేట్స్. ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టడమా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ గొంతెండిపోతుంది, మళ్ళీ ఒక నిద్ర అయ్యాలి, లేదా కళ్ళు మూసుకుంటున్నాయి. సో ఇది సంగతి. దీనికి సంబంధించిన ప్రోమో లేదా నాగార్జున గారు వాళ్ళ మీద ఫైర్ అయ్యేది, ఫస్ట్ టాపిక్స్ మీద ఏదైతే ఉందో దివ్య మీద తనుజ మీద ఫైర్ అయ్యేది 4:30 ఆ టైంకి రావచ్చు. నెక్స్ట్ 1 hour అయితే ఈ కంటెస్టెంట్స్కి సంబంధించి నాగబాబు గారిది, వాళ్ళది వీళ్ళది, ఇమాన్యుయల్ది, వాళ్ళది వీళ్ళది. సో నెక్స్ట్ అలా 3 ప్రోమోలు వస్తాయి. ఒకటి వచ్చేసింది కాబట్టి ఇంకో 2 ప్రోమోలు వస్తాయి, 2 కానీ 3 కానీ ఇంకొచ్చే అవకాశం ఉంది. గంట గ్యాప్లోనే వస్తాయి. కుదిరితే వాటిలో ఏదైనా విషయం ఉంటే మనం వాటి కోసం మాట్లాడుకుందాం మళ్ళీ ప్రోమో గురించి. లేదు అంటే కనుక ఇవి మనం చెప్పుకున్న విషయాలే ఉంటాయి మ్యాక్సిమం, బట్ మనకు కనిపించిన విషయాలుండి ఏదైనా మంచిగా ఫైర్ అయ్యారు అనుకుంటే మాట్లాడదాం. అదర్వైజ్ మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇది సాటర్డే అప్డేట్స్. 1-2 అటు ఇటుగా ఉండొచ్చు, 1-2 ఆబ్వియస్గా మిస్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ మన ఎపిసోడ్లో డీటెయిల్గా చూసుకుందాం. లైక్ కొట్టకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్. సో ఎలిమినేషన్ అప్డేట్ వీడియోలు, మిడ్ నైట్ టాక్స్, ఎపిసోడ్ రివ్యూ మంచిగా నీట్గా ముందున్న ప్రీవియస్ 3 వీడియోలు చక్కగా చూసుకోండి. ఈ లోపల ప్రోమో వచ్చే లోపల మీకు టైం పాస్ అయింది, మీ దగ్గర డేటా ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.